దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి ఒక చిన్న వాక్య భాగాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తున్న 2వ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో వాక్యాన్ని చదువుకుందాం. కావున దేహమును విడిచినను ఆయనకు ఇష్టలమై ఉండవలెనని మిగుల అపేక్షించుచున్నాను. ప్రేమ కలిగిన తండ్రి, మాటను మా వినికుళ్ళు దీవించమని యేసు నామములో ప్రార్థన చేసి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గారికి ఒక ఆశ ఉంది. ఏంటి ఆ ఆశ అంటే, దేహములో ఉన్నను దేహమును విడిచినను దేవునికి ఇష్టలమై ఉండవలెననే ఆశ. దేవుని ఆశ కూడా ఏంటంటే, ఆయన నమ్ముకున్న బిడ్డలందరూ ఆయనకు ఇష్టమైన కార్యాలు చేయాలి, ఇష్టంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం పొందిన తర్వాత మరి ఆయన నీళ్ళలో నుండి బయటకు వస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మరి పౌర రూపంలో వచ్చి, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను అనే స్వరం వినపడ్డది. ప్రియమైన కుమారుడు అంటే ఇష్టమైన కుమారుడు. యేసు ప్రభు వారు కూడా చెప్తున్న మాట ఏంటంటే, యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనంలో, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును, గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టడు. ఇక్కడ చదివిన వాక్య భాగంలో దేవుడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యాలు నేను ఎల్లప్పుడూ చేస్తాను. మనకు కూడా దేవుడు అన్ని విషయాలను తోడుగా ఉంటున్నాడు. మనం కూడా ఎల్లప్పుడూ ఆయనకి ఇష్టమైన కార్యాలు చేయాలి. దేవునికి ఏది ఇష్టం? బైబిల్ గ్రంథంలో కొన్ని ఇష్టాలు ఉన్నాయి. మొదటిగా దేవునికి ఏది ఇష్టము అని అంటే గనక, మరి కీర్తనల గ్రంథము 69వ అధ్యాయాన్ని ఒకసారి మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 69 31 చరణాలని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 69 31. కీర్తనలతోనూ నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతోనూ నేను ఆయనను ఘనపరచెదను. ఎద్దు కంటెను కొమ్ములను డెక్కలను గల కోడె కంటను అది యెహోవాకు ప్రీతికరము. ఇక్కడ మరి దావీదు భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే, కీర్తనలతోనూ నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచెదను. అంటే స్తుతి, కృతజ్ఞత, ఆరాధన దేవునికి ఇష్టం. దేనికంటే? ఎద్దు కంటేను కొమ్ములను డెక్కలు గల కోడె కంటను. అంటే ఎద్దులను బలిచిన, కోడె దూడలను బలిచిన దానికంటే శ్రేష్టమైన బలి అర్పణ స్తుతి, ఆరాధన అనే అంశాన్ని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుడు ఆయన స్తుతించే వారిని కోరుకుంటున్నాడు. ఆయన స్తుతించటం అనేది మనకు అవసరం. పరలోకంలో ఉన్న దేవుడు స్తుతించబడాలి, భూలోకంలో ఉన్న మనము ఆశీర్వదించబడాలి. లోకాసు వార్త 2వ అధ్యాయంలో చెప్పిన మాట ఏంటంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన ప్రజలకు మనుషులకు భూమి మీద సమాధానం. పరలోకంలో ఉన్న దేవునికి మహిమ కలగాలి, భూమి మీద ఉన్న ఆయనకి ఇష్టలైన మనకు సమాధానం కలగాలి. ఈ సమాధానం కోసమే కదా మన ప్రయాసంతను. కనుక ఆ సంతోషము, ఆ సమాధానము స్తుతి వల్ల మాత్రమే వస్తుంది. బైబిల్ గ్రంథంలో స్తుతుల ద్వారా అద్భుతాలు పొందుకున్న భక్తులు ఉన్నారు. యెహోషాపాతు మీదకి 3 శత్రు సైన్యాలు వచ్చారు. ఏమీ తోచక దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు. నాయనా, బలము లేని వారికి సహాయం చేసే దేవుడు నీవు, కనుక నాకు సహాయం చేయని ప్రార్థన చేయగానే యెహోషాపాతుతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, యెహోషాపాత, నువ్వు యుద్ధం చేయ నిమిత్తం లేదు, పాటలు పాడేవారిని, స్తుతి ఆరాధన చేసేవారిని ముందు భాగంలో పెట్టు అని అంటే దేవుడే యుద్ధం చేశాడు. మనం కూడా ఈ లోకంలో ఆధ్యాత్మిక పోరాటాల్లో ఉన్నాం, ఆధ్యాత్మిక యుద్ధాల్లో ఉన్నాం. మనం పోరాడేది అపవాదితో మనం పోరాడి జయం పొందాలంటే మనకు కావలసింది స్తుతి, ఆరాధన. దేవునికి లోబడాలి,
అపవాదిని ఎదిరించాలి. మనం దేవునికి లోబడకుండా, దేవుణ్ణి స్తుతించకుండా మనకు జయం రావాలంటే కష్టం. రెండవదిగా, యెరికో గోడలు కూల్చటానికి ఇశ్రాయేలీయులు దేవుణ్ణి స్తుతించారు. ప్రియులారా, ఆ యెరికో గోడల వంటి ప్రాకారాలు మన జీవితాల్లోనూ కూడా అపవాది కలిగిస్తుంది. ఎన్నో అడ్డుబండలు, ఆటంకాలు, అభ్యంతరాలు. ఆ కోటలు, ఆ సాతాను కోటలు కూలిపోవాలంటే దానికి కూడా స్తుతి అనేది చాలా అవసరం. ఇశ్రాయేలీయులు దేవుని స్తుతిస్తున్నప్పుడు యెరికో ప్రాకారాలు కూలిపోయినాయి. మూడవదిగా, 5 రొట్టెలు 2 చేపలు యేసు ప్రభువారు ఆకాశం వైపు కనులెత్తి స్తుతి చెల్లించారు. 5,000 మంది ఆహారం తినగలిగారు. అంటే స్తుతి వలన మన కుటుంబంలో సమృద్ధిని మనం చూడగలం. స్తుతించటం వలన దావీదు 40 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు. ఎలా చేశాడంటే యథార్థంగా చేశాడు. దావీదు యథార్థ హృదయుడై జనులను పాలించెను అనే వాక్యం మనం చూస్తూ ఉంటాం. అంటే దేవుని స్తుతించి ఆరాధించే బిడ్డలు న్యాయమైన పరిపాలన చేయగలరు. కనుక దావీదు అద్భుతాలు చూశాడు. దావీదు చేసిన ప్రార్థన ఏంటంటే, నాయనా, ఎంతగా నువ్వు నన్ను హెచ్చించడానికి నేను ఎంతటి వాడను అని ప్రార్థన చేయగలుగుతున్నాడు. అంటే దావీదు హెచ్చింపబడటానికి, ఆశీర్వదింపబడడానికి కారణం అంటే 7 సార్లు స్తుతి చెల్లించాడు, 3 సార్లు ప్రార్థన చేశాడు. నేను ఇలాగ అనుకుంటాను, స్తుతి అనేది కత్తికి పదును లాంటిది, ప్రార్థన అనేది నరకటం వంటిది. అంటే ఎక్కువ పదును కలిగిన కత్తితో తక్కువ దెబ్బలతోటే అది నరకబడుతుంది. కనుక ఎక్కువ స్తుతి ఆరాధన మనం కలిగి ఉంటే, ఏ నోటి ద్వారా మనం స్తుతి ఆరాధన చేస్తామో అదే నోటి ద్వారా మనం ఏదన్నా జరుగుద్ది, ఏమడిగినా జరుగుద్ది. కనుక ఆ స్తుతి అనేది మన జీవితాల్లో చాలా అవసరమైంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన కుటుంబాల్లో స్తుతి ఆరాధన ఉండాలి. ఉదయాన్నే లేచి భార్య, భర్త, పిల్లలు ఒక చోట కూర్చొని ఒక పాట ద్వారా దేవుని స్తుతించి, ఒక అధ్యాయం దేవుని వాక్యాన్ని చదువుకొని అందరూ కలిసి ప్రార్థన చేసుకుంటే ఆ కుటుంబానికి ఎంతో ఆశీర్వాదం. కనుక స్తుతి ఆరాధనలు మన కుటుంబాల నుంచి పైకి వెళ్తూ ఉంటుంటే ఆశీర్వాదాలు పరలోకం నుంచి క్రిందకి వస్తాయి. నీతిమంతుల గుడారాల్లో నుంచి రక్షణ సునాద గీతాలు వినబడతాయని వాక్యలు ఉన్నట్లుగా మన గుడారాల్లో నుంచి సునాద గీతాలు, స్తుతి గీతాలు వెళితే తప్పనిసరిగా మనం ఆశీర్వదించబడతాం. ప్రియ దేవుని బిడ్డలారా, స్తుతించిన దావీదు గొప్పవాడయ్యాడు. కనుక మన కుటుంబాల్లో నుంచి, మన జీవితాల్లో నుంచి ప్రతిరోజు ఆయన నామం కీర్తించబడాలి, ఆయన స్తుతించాలి. ఆయనకి ఇష్టమైన పని ఏంటంటే ఆయనను స్తుతించటమే ఆయనకి ఇష్టమైన పని. కనుక దావీదు పౌలు గారు చెప్తున్నాడు, దేహములో ఉన్నను దేహము విడిచినను ఆయనకిష్టమైన వారిగా ఉండాలని. కనుక ఆయనకిష్టమైన పని ఏది అని అంటే స్తుతించుట ఆయనకిష్టమైన పని. కనుక దేవుని ఆరాధన చేద్దాం, స్తుతిద్దాం. స్తుతుల ద్వారా నికమైన అద్భుతాలు పొందుకుందాం. ప్రభు మాటలు మన ఇంట్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రేమ కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మమ్మలను ప్రేమించి మేము ఆశీర్వాదకరంగా ఉండటానికి ఈ లోకానికి దరిద్రుడిగా వచ్చారు, మేము ధనవంతులుగా ఉండటానికి. నాయన, ఇంత ప్రేమ కలిగిన దేవుడు, మిమ్మల్ని స్తుతించి అడిగే ప్రతి అవసరతలు తీర్చే దేవుడు. కనుక దీవించండి, ఆశీర్వదించండి. ఈ వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డని పేరు పేరు చెప్పని మీరు ఆశీర్వదించండి. వారి కుటుంబాల్లో దీవెన దయచేయండి. వారి అవసరతలు ఎటు ఎరిగిన దేవుడు, ప్రతి అవసరత మీ యొక్క కుమారుని మహిమార్థం కొరకు తండ్రి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన చేసి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు, మన కుటుంబాలకు, మనకు కలిగిన సమస్తానికి ఆయన కృప తోడే నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.